జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ అనే పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉదయగిరి మరియు కందగిరి కేవ్స్ని చూడడానికి వచ్చాం మనం. ఈ యొక్క గుహలు వచ్చి సుమారు 3000 సంవత్సరాల క్రితమే ఇవి నిర్మించారట. అయితే ఇక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి ఈ యొక్క గుహాలయాల్ని జైన మరియు బౌద్ధ సన్యాసులకు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చాలా చారిత్రక ఆధారాలు కలిగినటువంటి ప్రదేశం ఈ ఉదయగిరి కందగిరిలో. చాలా గృహాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని గృహాల్లో మనకి వినాయకుడు, రాములు వారు, ఇలా హిందూ దేవీ దేవతలు కూడా మనకి దర్శనం ఇస్తారు. కొన్ని గుహలు పూర్తిగా బౌద్ధ మరియు జైన సాంప్రదాయ ప్రకారం ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ కొన్ని గృహాల మీద బ్రాహ్మీ లిపిలో కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాసి ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాము. ఈ అద్భుతమైనటువంటి గృహాలని, మన యొక్క చారిత్రక సంపదని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు బాగా సంరక్షించారు. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎప్పటికప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు ఇక్కడ. అయితే మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. రండి మనం ఇక్కడ ఉన్నటువంటి గృహాలని, అందులో ఉన్నటువంటి మంచి శిల్పాలని మనం దర్శించుకుందాం. In the states of Odisha, many of the monks here have come and they have done meditation to attain the divine under Buddhism. See the caves where they have lived and the kind of architecture they have used at that time. And so after traveling such 15 kilometers away from Odisha's capital, that is Bhubaneswar, here this is a very amazing sight to be visited. And look at the architecture what they have used at that time. Each and every place, and I'll connect with you. ఆ కనిపిస్తున్నదే రాణి గుహ. ఈ యొక్క గుహాలయాన్ని రాణి గుహ అని పిలుస్తారు. ఈ రాణి గుహ చాలా అద్భుతమైనటువంటి శిల్పాలతో ఉంది. అయితే ఈ గుహ యొక్క ముందు భాగము పాక్షికంగా దెబ్బతింది. అయితే వెనకాల ఉన్నటువంటి మిగతా భాగాన్ని మనం దర్శించుకోవచ్చు. అయితే చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు, లోపల వెంటిలేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. చూడండి, పైకి ఎక్కడానికి చూడండి, జారుడు వల్ల ఎలా ఉందో స్లోపు. అయితే మేము ఈ యొక్క గృహాలని కొండల మించి దాటుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము. ఈ ట్రెక్కింగ్ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇప్పుడు రాణి గృహలో 2వ అంతస్తులో ఉన్నాము. చూడండి, ఆ 2వ అంతస్తులో శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. అదిగో ఒక పక్క కళింగ యుద్ధం, మరొక పక్క రాములు వారు చూడండి, లేడీని వేటాడుతున్నట్టుగా రాములు వారు, అభయముద్రలో రాములు వారు చూస్తున్నారు కదా. చాలా అద్భుతంగా ఈ యొక్క శిల్పాలని చెక్కారు. చక్కటి గృహల్లో చూడండి, వాటర్ అవి బయటికి వెళ్ళిపోవడానికి చక్కటి ఛానల్స్ అవి కూడా ఎలా పెట్టారో చూడండి. ఆ యొక్క టెక్నాలజీ కూడా చాలా అద్భుతం కదా. ఈ చిన్న గృహల్లో ధ్యానాన్ని కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉందని నీకు మా పెద్ద అబ్బాయి చెప్తున్నాడు. చాలా అద్భుతంగా అనిపించిందట. ఇంకా చూడండి, కొండల మీద వర్షం పడినప్పుడు ఆ వర్షం యొక్క నీటిని బయటికి పంపే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ చేశారు. అలాగే ఈ సిస్టమ్ నుంచే ఒక గృహ నుంచి వేరే గృహకి కూడా కనెక్షన్ ఉండడం వల్ల వీళ్ళు మాట్లాడిన మాట కూడా వేరే వాళ్ళకి వినిపించే విధంగా దీన్ని తయారు చేయడం జరిగిందట. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గుహలకి కూడా ఈ యొక్క కనెక్టింగ్ కనిపిస్తుంది మనకి. అయితే ఏ గృహలోంచి మనం మాట్లాడినప్పటికీ కూడా అన్ని గృహల్లోకి అది వినిపిస్తుంది. అయితే ఈ గృహలో చూడండి, పైన చూడండి, మనకి పైన ఇంకొక ఛాంబర్ కూడా ఉంది.
Yeah. This is a water storage area, I think. Look at the water draining system here. And here you'll be finding some other subway, but it is closed. Once here. ఈ గుహల్లో కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మూసివేయడం జరిగినది. But there is no way to explore here. Let's go to another place. ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలని మనం మన పిల్లలు కూడా తప్పకుండా చూడాలి. అన్నీ మన చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన భారతదేశం యొక్క సంస్కృతి చాలా అంటే చాలా పురాతనమైనది. అలాగే చరిత్ర ఇంకా పురాతనమైనది. అంటే చాలా అద్భుతమైనటువంటి కళలు, అద్భుతమైనటువంటి నైపుణ్య శైలి కూడా మన భారతదేశ సొంతం. హాయ్. తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో ఈ యొక్క గృహలు కూడా ఒకటి. మనం ఉదయగిరి కేవ్స్ అన్ని దర్శించుకున్నాము. ఇప్పుడు మనం కందగిరికి వెళ్తున్నాము. ఎదురుగుంట కనిపిస్తుంది కదా, అదే కందగిరి కేవ్స్ అన్నమాట. అక్కడ కూడా కొన్ని గృహలు ఉన్నాయట, దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ఉదయగిరి కేవ్స్. ఇప్పుడు నేను ఎక్కింది కందగిరి అనమాట. దీనిలో కూడా కేవ్స్ ఉన్నాయి, కింద అంతా కూడా కేవ్స్, పైన మందిరం కూడా ఉంది. మనం ఇప్పుడు అన్నీ చూద్దాం. దొంగ జపం చేస్తానమ్మా ఆవిడే. ఇదే హాతీ గుహ అనమాట. హాతీ గుహ అంటే ఏనుగు గుహ ఆలయం అనమాట ఇది. అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది, పెద్ద గృహ ఉంది ఇక్కడ. అయితే పైన చూడండి, ఇక్కడ ఇది హాతీ గృహ అనమాట. ఈ లోపల చూడండి, గుహ పైభాగంలో చూడండి, బ్రాహ్మీ లిపిలో కొన్ని శాసనాలు లిఖించబడి ఉన్నాయి. ఈ యొక్క శాసనాలు మన పూర్వపు చరిత్రని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అద్భుతంగా ఉంది కదా. ఇంకా సర్పగృహలు, ఇలా రకరకాల గుహాలయాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో ఈ కనిపిస్తున్నదే గణపతి గుహ. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంది లోన. గుహలో కొంత భాగం రిపేర్లు చేస్తున్నారు. తప్పక దర్శించుకోవాల్సినటువంటి గుహలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.